సాంగ్స్ బ్యూటిఫుల్ వాయిస్ అండ్ మీ ఇప్పుడు బాలీవుడ్లో మీ జర్నీ కూడా ఐ బీన్ కీన్లీ ఫాలోయింగ్. కంగ్రాచులేషన్స్. ఐ హోప్ యూ రీచ్ గ్రేటర్ హైట్స్. నెక్స్ట్ మా మార్కస్ ఇంకా లడ్డు గురించి మాట్లాడాలి. చాలా సీన్స్ కలిసి చేసాం, ఆల్మోస్ట్ మేము కూడా ఫ్రెండ్స్ లాగా అయిపోయాము. ఫస్ట్ కలిసినప్పుడు ఏంటి ఏమండి అని మాట్లాడుకున్నాం, తర్వాత ఇంకా మా పేర్లు పెట్టి పిలుచుకోవడం మొదలెట్టాం. టిల్లన్నా అంటే ఎవరా మార్కస్ చెప్పేం సంగతి అని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ జర్నీ ఇద్దరికి కూడా. ఈసారి లాస్ట్ టైం మీరు సినిమాలో ఎంత చూసారో అంతకంటే ఎక్కువ ఉండబోతున్నారు ఈసారి సినిమాలో. ఇద్దరు థరోగా ఎంటర్టైన్ అవుతారు వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ కూడా చూసి. నెక్స్ట్ మా ఫాదర్ అండ్ మా మదర్. ఏం డాడీ అట్లా అంటవా నువ్వు వేయించలే అని, నువ్వు కాకుండా ఓడి వేయించండి డాడీ. మాట్లాడితే నేను చెప్పిన మాట వింటే ఇంట్లో ఉండు, లేకపోతే నాడి ఇంట్లోకి వెళ్ళి అంటాడు. ఏడికోవాలి డాడీ నేను, ఇంకో ఇల్లు ఏమన్నా ఉన్నదా నీకు చెప్పు. వచ్చిండా ఆ పెద్ద రియల్ ఎస్టేట్ టైకూన్, ఏదో ప్రతి పిన్ కోడ్కి ఒక ప్రాపర్టీ ఉన్నట్టే ఉంటుంది బిల్డప్. మళ్ళా మాట్లాడితే ఇంట్లోకెళ్ళు అంటాడు. యాక్చువల్లీ ఇల్లు నీది కాదు, తాతది అంటే నాది, మనమంది అంటే నా ఇంట్లో నువ్వు ఉంటున్నావు, ఒక మూలకుండా మాట్లాడకుండా నువ్వు. సో మా మదర్ మా ఫాదర్ రోల్స్ చేసిన, మిగతా సినిమాలో రోల్స్ చేసిన వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ. సో ఇప్పుడు డీజే టిల్లు అనే సినిమా, ఆ క్యారెక్టర్ తోటి మేము ఒక సినిమా ఫస్ట్ చేసినప్పుడు అది ఒక చాలా యూత్ బేస్డ్ అండ్ చాలా మాస్ ఆడియన్స్కి, యూత్ కోసం ఫస్ట్ మేము అనుకుని రాసి తీసిన సినిమా. బట్ తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత మాకు కూడా చాలా సర్ప్రైజింగ్గా నేను మా వంశీ గారు, అన్న మీరు వెళ్ళిపోతానంటే వెళ్ళిపోండి, నేను కొంచెం టైం తీసుకుంటాను. సో తర్వాత నేను మా వంశీ గారు ఎప్పుడు మాట్లాడుకుంటాం దాని గురించి. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్, ఆడవాళ్ళు, చిన్నపిల్లలు అందరికీ కూడా ఆ క్యారెక్టర్ చాలా గట్టిగా ఎక్కేసింది. అంటే ఒక చాలా క్రేజీ, ఎక్స్ట్రీమ్ బట్ చాలా ఆనెస్ట్, నిజాయితీ ఉన్న మనిషి ఆ క్యారెక్టర్. వాడిని తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకున్నారు, మీ గుండెలో పెట్టుకున్నారు. అంతకంటే ఎక్కువ ఒక యాక్టర్గా, అంటే నన్ను సిద్ధు కన్నా ఎక్కువ కూడా నన్ను టిల్లు అనే పిలుస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా కూడా అది కూడా ఆ పిలుపులో కూడా చాలా ప్రేమ ఉంటుంది. ఎయిర్పోర్ట్లో ఎగుతాడు, టిల్లన్నా ఒక ఫోటో తీద్దామా అంటాడు ఒకడు వచ్చి. ఓకే రా, నువ్వు అనుకున్నావు టిల్లన్నా, నీకు నేనేం చేయడానికి లేదు. సో అంత పర్సనల్ టచ్ ఉన్న ప్రేమ అది. ప్రేమ అంటేనే పర్సనల్ టచ్ ఉంటుంది, స్టేజ్ ఎక్కితే ఇది కొంచెం పర్సన్ అవుతుంటుంది. సో అలాంటి క్యారెక్టర్ని తీసుకెళ్ళి మీరు చాలా పెద్ద సక్సెస్ చేశారు. అది హిట్ అయింది. హిట్ అయిన తర్వాత ఇప్పుడు పార్ట్ 2 తీయాలి అన్నారు. సో ఫస్ట్ అయితే టు బి వెరీ ఆనెస్ట్ నేను చాలా భయపడ్డాను. ఎందుకంటే పార్ట్ 2 తీయాలి అనగానే ఫస్ట్ మైండ్కి వచ్చే థాట్ ఏంటంటే, లాస్ట్ టైం ఆ సినిమా ఎంత ఎంటర్టైన్ చేసిందో ఈసారి కూడా అంతే ఎంటర్టైన్ చేయాలి, కానీ అలా ఉండకూడదు, కానీ అలాంటి ఫీల్ రావాలి. అట్ ద సేమ్ టైం టిల్లు అనే క్యారెక్టర్ ఎసెన్స్ లూజ్ అవుట్ అవ్వకూడదు. లాస్ట్ టైం హీరోయిన్ క్యారెక్టర్ ఎంత ఫేమస్ అయిందో ఈసారి కూడా చేసిన హీరోయిన్ క్యారెక్టర్ కూడా అంతే ఫేమస్ అవ్వాలి. సో